హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరి. సో ఈ రోజు మనం బెంగళూరులో జరుగుతున్న ఎక్స్కాన్ 2023 కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు మన ముందు వచ్చేసి ఇది వచ్చేసి ప్రొపెల్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మనం పూర్తిగా స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ వెహికల్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటి అవన్నీ అయితే ఒకసారి అయితే చూసి తెలుసుకుందాం. ఈ వెహికల్ వచ్చేసి మనకు 60 టన్నుల గ్రోస్ వెహికల్ వెయిట్ అయితే వస్తుందన్నమాట. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 350 కేడబ్ల్యూగా, మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 2800 ఎన్ఎంగా అయితే ఉంటుంది. అండ్ దీని ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మనకైతే క్లచ్ అయితే ఉండదు. 7 స్పీడ్ ఈఎంటీ క్లచ్ అయితే మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని యొక్క వీల్ బేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5900 ఎంఎంగానైతే దీని వీల్ బేస్ అయితే ఉంది. అండ్ దీని ఫ్రంట్లో వచ్చేసి మనకు పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అండ్ షాక్ అబ్జర్వ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ సైడ్ వచ్చేసి మనకు 48 టన్ ఇన్వర్టెడ్ బోగీ సస్పెన్షన్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మనకు 12x24 మైనింగ్ టైర్స్తో పాటు వస్తుంది. దీని ఫ్రంట్ యాక్సిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 9.5 టన్ హెవీ డ్యూటీ బీమ్ తోటి అయితే వస్తుంది. అండ్ బ్యాక్ యాక్సిల్ వచ్చేసి 48 టన్ టాండెమ్ హబ్ రిడక్షన్ క్యాస్ట్ యాక్సిల్ తోటి అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు పిఎంఎస్ఎం మోటార్ని అయితే ఉపయోగించడం అయితే జరిగింది. అండ్ ఇందులో డ్యూయల్ లైన్ ఎయిర్ బ్రేక్స్ విత్ ఏబిఎస్ కంట్రోల్ తోటి అయితే మనకు బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు మాక్సిమం 40 స్పీడే పోతుందన్నమాట. ఎందుకంటే 40 స్పీడ్లోనే ఈ వెహికల్ని అయితే లాక్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనమైతే బాడీ కింద కూడా ఎలా ఉందో అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కంపెనీ యొక్క లోగో, ప్రొపెల్ కంపెనీ అన్నమాట. ఇది వచ్చేసి టర్నింగ్ సర్కిల్ డయామీటర్ వచ్చేసి 23 మీటర్స్, గ్రేడబిలిటీ వచ్చేసి 30% ఎక్కువనైతే మనకైతే ఉంది. ఓవరాల్ సైజులో లెంత్ విడ్త్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ వచ్చేసి 9875 ఎంఎం లెంత్ అయితే ఉంది. విడ్త్ వచ్చేసి 2800 అండ్ హైట్ వచ్చేసి మనకు 3700 గానైతే మనకైతే ఈ వెహికల్ రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క బాడీ గురించి చూసుకున్నట్లయితే మనకి 23 క్యూబిక్ మీటర్ బాడీ అయితే వస్తుంది. మనం వెనక డబ్బా అయితే ఉంది కదా, సో అదైతే మనకు 23 క్యూబిక్ మీటర్ గానైతే ఉంటుంది అనమాట. ఒకసారి బండి లోపలికి ఎక్కి లోపల కూడా ఎలా ఉందో ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో గైస్, ఇప్పుడు మనం ఈ వెహికల్ లోనికి అయితే ఎక్కడం అయితే జరిగింది. ఈ లోపల మనం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అండ్ ఆల్ థింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు స్టీరింగ్ అయితే చూసుకోవచ్చు. ప్రొపెల్ కంపెనీ లోగో అయితే ఉంది. దీని స్టీరింగ్ మౌంట్ మీదనే మనకు ఆల్ కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. మ్యూజిక్ సిస్టమ్ కి సంబంధించిన అండ్ ఫోన్ లిఫ్టింగ్ కట్ చేసే బటన్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది. అండ్ మాన్యువల్లో కూడా అంటే మనం గేర్స్ మనకు నచ్చినప్పుడు గేర్ పెంచొచ్చు, గేర్ తగ్గించవచ్చు, ఈ విధంగానైతే ఉంది. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ బ్రేక్ లివర్ అయితే ఇక్కడైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం మానిటర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు రివర్స్ గేర్ వేసినప్పుడు మనకు బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఆన్ అయితే అవుతుంది అనమాట. అండ్ స్టీరియో సిస్టమ్ కూడా మనకి ఇన్బిల్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇందులో మనకు ఏసీ అయితే ఇన్బిల్ట్గానే అయితే వచ్చింది. అండ్ దీనిలో మనకు క్లచ్ పెడల్ అయితే ఉండదు, ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకు క్లచ్ పెడల్ ఉండదు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఓన్లీ ఎక్సిలేటర్ అండ్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్పీడోమీటర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఆర్పిఎం మీటర్, ఈ విధంగా మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంది. అండ్ ఇందులో క్రూజ్ కంట్రోల్ అయితే లేదు. కాకపోతే మనకి ఈ వెహికల్ వచ్చేసి 40 కిలోమీటర్స్ దగ్గర మనకి లాక్ అయితే అయిపోతుంది అనమాట స్పీడ్. సో ఇవన్నీ వచ్చేసి మనకు బటన్స్ అనమాట. అప్ హిల్ బటన్ అంటే హిల్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇవన్నీ మనకు ఏసీ కంట్రోల్స్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు స్లీపర్ క్యాబిన్ తోటి అయితే వస్తుంది. మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ పవర్ విండోస్ అయితే ఇందులో అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ 1 కోటికి పైనే ఉంటుంది కావచ్చు వెహికల్ రేట్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. మనకు డ్రైవర్ని అయితే ఎప్పుడు మనకు మానిటర్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ సన్ వైజర్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ మిర్రర్ చూసుకోవడానికి ఇక్కడ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాక్సిమిటీ మిర్రర్స్ కూడా మనం అయితే చూసుకోవచ్చు బ్లైండ్ స్పాట్స్ని కనిపెట్టడానికి. అండ్ ఈ టైప్లో మిర్రర్ ఉంటే మనకు వెహికల్ లాస్ట్ వరకు ఏముంది ఏంటి అనేది అయితే మొత్తం అయితే మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వెహికల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం కర్టెన్ కూడా పెట్టుకోవచ్చు. అంటే కర్టెన్ తగిలిచ్చేసుకుంటే లోపల పడుకున్నప్పుడు మనకు బయట నుండి ఎండ రాకుండా ఈ కర్టెన్ వేసుకుంటే లోపల హాయిగా పడుకోవచ్చు. ఏసీ బ్లోవర్స్ వచ్చేసి 4 బ్లోవర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ 2, 3, 4, అది వచ్చేసి మనకు హెల్పర్ సీటు అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. కూల్ హాట్ అంటే ఇందులో కూడా మనకి ఏసీ అయితే ఉందన్నమాట. మనం ఏదన్నా డ్రింక్స్ ఇందులో పెట్టుకుంటే
ఈ ఏసీ ఇందులో నుండి వచ్చి మనకు కూల్గానైతే ఉంచడానికి అయితే ఉంటుంది. వేడిగా చేసుకోవడానికి కూడా కూల్ హాట్ రెండు అయితే మనకు మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ లివరు. దీని జాయిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రైట్ సైడ్కి వచ్చేసి మనకు వైపర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు, అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకు లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు, పార్కింగ్ లైట్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూజ్ బాక్స్ అనమాట. ఈ ఫ్యూజ్ బాక్స్లో మనకు బండికి సంబంధించిన అన్ని ఫ్యూజెస్ అయితే ఉంటాయి. సో స్లీపర్ క్యాబిన్ చాలా బాగుంది. ఇన్బిల్ట్ స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి బండి కింది దిగి కూడా మొత్తం అయితే ఒకసారి అయితే వెహికల్ అయితే చూద్దాం ఎలా ఉందనేది. అండ్ వెహికల్ యొక్క ఫ్రంట్ బాడీ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఎక్కడైనా బురదలో ఇరికితే ఇది టో చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకు టోయింగ్ కోసం దానికి సంబంధించిన సపరేట్ బ్రాకెట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు 3 పీస్ బంపర్ తోటి అయితే వచ్చిందనమాట ఈ వెహికల్. దీని ఫుట్ బ్రాకెట్స్ చూసుకున్న లోపలికి అయితే సింపుల్ గా క్లైమ్ అయితే చేయొచ్చు, లాడర్ క్లైంబింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా పైకి ఈ 3 బ్రాకెట్స్ అయితే ఉన్నాయి కదా, సింపుల్ గా లోపలికి అయితే ఎక్కొచ్చు. ఇది వచ్చేసి మెయిన్లీ మనకు మైనింగ్ కోసం, మైనింగ్ లో వర్క్ చేయడానికి అయితే ఈ వెహికల్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇవి వచ్చేసి నైలాన్ టైర్స్. అండ్ ఈ క్యాబిన్ కూడా మనకు టిల్టబుల్ క్యాబిన్. మనకి ఇందులో పెట్టేసి రాడ్ పెట్టేసి మనం ప్రెస్ చేస్తే ఈ క్యాబిన్ అనేది టిల్ట్ అయితే అవుతుంది. ఈ టిల్ట్ అవ్వడం వల్ల మనకు లోపల ఏదైనా ఇంజన్కి కానీ ఏదైనా పని వర్క్ ఏదైనా ఉంటే మనం క్యాబిన్ టిల్ట్ చేసుకొని మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు పారాబోలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. పారాబోలిక్ సస్పెన్షన్ వల్ల మనకు వెహికల్ ఇంకొంచెం సస్పెన్షన్ అనేది ఇంకా స్మూత్గా అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ అన్నమాట. ఈ మైనింగ్ కోసం స్పెషల్గానైతే ఈ టైర్స్ అయితే యూజ్ చేస్తారు ఎక్కువ. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి దీనికి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి బ్యాటరీ యూనిట్. మనకు మెయిన్ రోడ్ మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఛార్జ్కి 200 కిలోమీటర్స్ అయితే ఈ వెహికల్ అయితే వెళ్తుంది. అండ్ మైనింగ్ సైట్లలో అంటే మనకు కొంచెం గతుకుల రోడ్డు ఉంటాయి కదా మైనింగ్ సైట్స్లో, ఆ సైట్స్లో అయితే మనకు 120 కిలోమీటర్స్ వెళ్ళేదైతే ఉంటుందన్నమాట. వీళ్ళు విప్రో కంపెనీకి సంబంధించిన హైడ్రాలిక్ అయితే యూజ్ చేశారు లిఫ్టర్ని. ఇది వచ్చేసి ఇందులో ఫ్లూయిడ్ అయితే ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ వల్ల మనకు ఇదైతే వర్క్ అయితే జరుగుతుంది అనమాట, హైడ్రాలిక్ లిఫ్టర్. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వెహికల్. ఫ్రంట్ అంటే ఇది 12 టైర్ వెహికల్. ఫ్రంట్ టైర్కి అండ్ దాని వెనక టైర్కి అయితే మనకు పారాబోలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఏ సస్పెన్షన్, బూగీ సస్పెన్షన్ అయితే ఇచ్చారన్నమాట బ్యాక్ సైడ్. దీని టైర్స్ అయితే మామూలుగా లేవు. సో బూగీ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు లైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు కెమెరా అయితే ఉంది. కెమెరా ప్లస్ సెన్సార్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మనకు సౌండ్స్ అయితే చేస్తుంది, ఏదైనా అడ్డం ఉంటే మనకు అలర్ట్ అయితే చేస్తుంది అనమాట సౌండ్ సిస్టమ్ ద్వారా. అండ్ ఇది డబుల్ యాక్సిల్ వెహికల్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఉన్న రెండింటికి మనకు యాక్సిల్ అయితే అటాచ్ అయ్యి ఉంటుంది. జాయింట్ రాడ్ అయితే 2 యాక్సిల్స్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 12 టైర్ వెహికల్. అండ్ ఇటు పక్కన చూసుకున్నట్లయితే మనకు 10 టైర్ వెహికల్ కూడా ఉంది. ఇది కూడా సేమ్ ఎలక్ట్రిక్ వెహికలే, దానికి దీనికి తేడా ఏముండదు. మొత్తం ఆ వెహికల్ ఎలా ఉందో ఈ వెహికల్ కూడా లోపల క్యాబిన్ అయితే అలాగే ఉంటుంది అనమాట. సో ఆ వెహికల్ అయితే ఆల్రెడీ చూశారు కదా. సో దీన్ని చూడాల్సిన, లోపలికి మళ్ళీ ఎక్కాల్సిన అవసరం లేదు. సో దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనం ఇక్కడనైతే చూపిస్తున్నాను చూడండి. మీకు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కావాలంటే ఇందులో వీడియో పాజ్ చేసుకొని చదవండి. అండ్ ఆ వెహికల్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఇప్పుడైతే ఇస్తాను. ఇది వచ్చేసి 12 టైర్ వెహికల్ అనమాట. సో దీని టెక్నికల్ డాటా వచ్చేసి ఇక్కడ ఉంది. సో చూసారు కదా గైస్, ఇది మనకు ప్రొపెల్ కంపెనీ ట్రక్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్.